రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు పాయ తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పాయ అంటే వేటకాళ్ళ కూర. కుక్కర్లోనే వండాలి కాబట్టి కుక్కర్ పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. దీనిలోకి 2 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, చిటికెడు షాజీరా వేసాను. దాన్ని వేగనిద్దాం. ఇప్పుడు గ్రేవీ చిక్కగా రావడానికి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసి మిక్సీలో వేసుకొచ్చాను. దీంట్లో ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుదాం నీళ్ళు పైకి వేయలేదాకా. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కొంచెం సేపు వేయించుదాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. దీనిలో 2 పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు దీనిలోకి చక్కగా మనం కడిగి పెట్టుకున్న కాళ్ళు వేసేద్దాం. వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు, కారము, మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుదాము. ఇలా బాగా కలిపాక ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఆయిల్లో బాగా వేగనిద్దాం. ఇప్పుడు ఇలా వేగాక దీనిలోకి నీళ్లు పోద్దాం. సరిపోతాయి. 1 లీటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. బాగా కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కుక్కర్ 10-15 విజిల్స్ రానిద్దాము. లోపల అంటే ఎముకలు కూడా మెత్తగా అయిపోయి ఎముకల్లో ఉండే సారం అంతా ఆ సారం వాళ్ళకి దిగిందాక 15 విజిల్స్ రానిచ్చి తీసి చూద్దాం. ఇప్పుడు మన మటన్ పాయ రెడీ అయ్యింది. కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా దింపుకోవటమే. ఇది అన్నంలోకి, రాగి సంకట్లోకి, చపాతీ, రోటీ, దోశలోకి సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.